మహానాడు ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. గండిపేట ప్రాంగణంలో మహానాడు సందడి మొదలైంది. డెలిగేట్స్, ప్రతినిధులు, కార్యకర్తలు అంతా తరలి వస్తున్నారు. నాయకులు కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సర్వాంగ సుందరంగా ఈ యొక్క స్టేజ్ ని డెకరేట్ చేశారు. ఒకవైపు కాకతీయ తోరణం, మరోవైపు అమరావతి స్తూపాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నారు. రెండు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో డెలిగేట్స్ తరలి వస్తారని పార్టీ పెద్దలు అంచనా వేస్తా ఉన్నారు. ఇక చూస్తున్నట్లయితే ఈసారి మహానాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు కావడంతో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు కొంత ఆసక్తిగా మారింది. రాజకీయ తీర్మానంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు తీర్మానాలు 14 తీర్మానాలు చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10 తీర్మానాలను చేయబోతున్నారు. జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని ప్రకటిస్తూ కూడా ఒక తీర్మానం ఉండబోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరో కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ఈ మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత ఎన్టీఆర్ కి నివాళి, తర్వాత అధ్యక్షుని ప్రారంభ అధ్యక్షోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు 5 నుంచి 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటున్నాయి. మొత్తం 30 పైగా తీర్మానాలు చేయబోతున్నారు. ఈసారి మహానాడు ప్రత్యేకత ఏంటి? రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడుతున్నటువంటి దాదాపు తొలి మహానాడు. గత ఎన్నికల్లో వచ్చినా కూడా అప్పటికి రెండు రాష్ట్రాలు ఏర్పడలేదు. సో ఈ రోజున ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత మేరకు మేము నిర్వర్తించగలిగాం, మరి ఇతర వాటి మీద ఏం చేయబోతున్నాం అనేటువంటిది ఈ వేదిక ద్వారా స్పష్టం చేయబోతున్నాం. మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా తెలంగాణలో క్రియాశీలక పాత్రని ఏ రకంగా పోషిస్తున్నాం, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అనేటువంటిది కూడా ఈ వేదిక ద్వారానే వివరించబోతున్నాం. లోకేష్ కి గత మహానాడులోనే కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఇచ్చారు. ఈ మహానాడులో ప్రమోషన్ ఉంటుందా? ఎటువంటి చర్చ జరుగుతుంది? కొన్ని వేదికలపై డిమాండ్లు కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ప్రజాస్వామ్యయుతంగానే జరిగేటువంటివి ప్రతిసారి కూడా మీరు చూస్తున్నారు. లోకేష్ చురుకైన పాత్ర సభ్యత్వ నమోదు దగ్గర నుంచి మహానాడు ఏర్పాట్ల వరకు కానీ, కార్యకర్తల సంక్షేమంలో కానీ అనేక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. మరింత చురుకైన పాత్ర పోషించే రకంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాలని నేను కూడా భావిస్తున్నాను. జాతీయ పార్టీగా తెలుగుదేశం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటున్నారు. రెండు రాష్ట్రాలకు 2 అధ్యక్షుల్ని ఎన్నుకునే అవకాశం ఉందా? దాదాపు అంటే అది మహానాడు వేదిక ద్వారా చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం జాతీయ అధ్యక్షుడిగానే ఎన్నికబోతున్నారు. కేంద్ర కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారు. రెండు రాష్ట్రాలకు కూడా 2 అధ్యక్షులు రావాల్సి ఉంది. అయితే అది ఆ నిర్ణయం జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. లోకేష్ కి ఎటువంటి పదవి ఇస్తారో, జనరల్ సెక్రటరీకి తీసుకుంటారనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రతినిధులు రాక మరింత పెరిగింది. మధ్య సేపట్లో మహానాడు ప్రధాన కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మహానాడు ప్రాంగణంలో ఉన్న